నీట్ నెట్ పరీక్షల్లో అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. దేశవ్యాప్త బంద్లో విద్యార్థి సంఘాలు డిమాండ్. నీట్ నెట్ పరీక్షలను రద్దు చేసి పేపర్ లీకేజీపై పూర్తిస్థాయి విచారణ జరిపే వరకు విద్యార్థి సంఘాలు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని సంఘ నాయకులు పేర్కొన్నారు. దేశవ్యాప్త బంద్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో కళాశాలల నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. నీట్ నెట్ పేపర్లు లీకేజీని నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది వైద్యులు కావాలనే కోరికతో నీటి పరీక్షకు హాజరవుతారని, అలాంటి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పరీక్షలలో అవకతవకలు జరగటం దారుణమని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే గత ప్రభుత్వంలో ప్రభుత్వ కళాశాలల్లో రద్దు చేసిన మధ్యాహ్న భోజనం పథకం ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాలు, పలు ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అయితే నేడు దేశంలో నీట్ స్కామ్ పై అవకతవకలు జరిగాయి. అవకతవకలు జరిగినప్పుడు కూడా గవర్నమెంట్ ఎటువంటి స్పందన తీసుకోవడం లేదు. విద్యార్థి సంఘాలుగా, అదేవిధంగా ఐక్య విద్యార్థి సంఘాలుగా ఎన్నో పోరాటాలు చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకుల వైపు ఏవైతే నాయకులు ఉన్నారో వాళ్ళు అరెస్టు చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఏదైతే కేంద్ర మంత్రి ఉన్నారో నీట్ స్కామ్ పై విచారణ జరిపించాలి. దాంతోపాటు రాజీనామా కూడా చేయాలి. ఏదైతే నష్టపోయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ తక్షణమే న్యాయం చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మిగతా విద్యార్థి సంఘాలు అన్నిటి కూడా కలిపి చేస్తూ ఉన్నాం. తప్పకుండా అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ మిగతా విద్యార్థి సంఘాలు అన్నిటి కూడా కోరుతూ ఉన్నాయి.